సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో ప్రేక్షకుల్ని తన వైపు తిప్పుకున్నాడు. తెలంగాణ యాసలో మగజాతి అనే జానపద పాటతో యూట్యూబ్లో ప్రాచుర్యం పొందిన రాహుల్ 2009లో వచ్చిన జోష్ సినిమాలోని కాలేజీ బుల్లడ పాటతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ కలిసి పాడిన RRR సినిమాలోని నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కర్ అవార్డును గెలుచుకుంది. అయితే తాజాగా ఈ సింగర్ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ప్రియమైన ప్రేక్షకులరా, బౌల్డర్ హిల్స్ లో ప్రదర్శన ఇవ్వలేకపోయినందుకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుకుంటున్నా. నిర్వాహకులు, పోలీసుల వైపు నుంచి చివరి నిమిషంలో అనుమతి సమస్యల కారణంగా నన్ను వేదికపైకి అనుమతించలేదు. ఇంత ఉత్సాహంగా సన్నాహాలు చేసిన తర్వాత కూడా ఈ అవకాశాన్ని కోల్పోవడం నిజంగా నా హృదయాన్ని బాధ పెడుతోంది. మీ ప్రేమ అలాగే మీ మద్దతు నాకు ప్రపంచం లాంటిది. నేను దాన్ని మీకు త్వరలోనే తిరిగి ఇస్తానంటూ హామీ ఇస్తున్నానంటూ రాసుకొచ్చారు. ఇక రాహుల్ సిప్లిగంజ్ ఎమోషనల్ పోస్ట్ చూసిన అభిమానులు ఫిదా అయిపోయారు.